దేశ సార్వభౌమత్వానికి చిహ్నం, జాతీయ ప్రతిష్టతకు ప్రతిరూపం అశోక ధర్మచక్రం. అశోక ధర్మచక్రం గురించి నేటి తరాల వారికి తెలిసింది చాలా తక్కువ. దేశ అధికారిక రాజముద్రలోనూ జాతీయ జెండాలో కనిపించే అశోక ధర్మచక్రం ఎంతో విశిష్టత కలిగి ఉంది. అయితే ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు నేతృత్వంలో మానవహార అశోక ధర్మచక్ర ప్రదర్శన జరగనుంది. దీనిపై ఈ వారం జేకేసీ వీకెండ్ స్పెషల్ స్టోరీ మీకోసం. చరిత్రలో అశోకుడి ధర్మ పరిపాలన కోసం చదువుకున్నాం. బుద్ధుడి నైతికత విలువలతో కూడిన జీవనం కోసము తెలుసుకున్నాం. ఈ రెండింటినీ మిళితం చేసి రూపొందించిన అశోక ధర్మచక్రం భారత జాతి ప్రతిష్టకు, ఈ దేశ గొప్పదనానికి ప్రతీకగా నిలుస్తుంది. స్వాతంత్ర్య సాధనలో 1947 జూలై నెలలో జాతీయ జెండాని రూపొందించిన నాటి పెద్దలు అశోక ధర్మచక్రాన్ని జాతీయ జెండాలో నిక్షిప్తం చేసేందుకు తీర్మానించారు. ఈ దేశం మట్టి గొప్పతనం, భరతమాత ఔన్నత్యాన్ని, భారత ప్రజల విశాల దృక్పథాన్ని చాటి చెబుతూనే మనిషి జీవన విధానాన్ని అశోక ధర్మచక్రం నిర్దేశిస్తోంది. అందులో ఉన్న 24 గీతల్లో ఒక్కో గీత ఒక్కొక్క విలువను కలిగి ఉండాలని చాటి చెబుతుంది. అందుకే దేశ జాతీయ జెండాతో పాటు అధికారిక రాజముద్రలో అశోక ధర్మచక్రాన్ని ఏర్పాటు చేసి నిరంతరం ప్రజలంతా విలువలతో జీవించాలని చెప్పే ప్రయత్నం నాటి పెద్దలు చేశారు. ఈ క్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు మదిలో కలిగిన ఉన్నతమైన ఆలోచనకు జిల్లాలోని పలు విద్యా సంస్థల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికార యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ఉదయం 10 గంటలకు స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో మానవహార సహిత అశోక చక్ర ప్రదర్శన సుమారు 7,000 మంది విద్యార్థులతో ప్రదర్శించనున్నారు. చిక్కోలు ఖ్యాతిని, అశోక ధర్మచక్రం విశిష్టతను తెలిపేలా వండర్ బుక్, జీనియస్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదయ్యేలా పక్కా ప్రణాళికతో జేసీతో పాటు అధికార యంత్రాంగం, కళాశాలల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు వెళుతున్నారు. యువతలో ఓటు హక్కుపై చైతన్యం కలిగించడంతో పాటు అశోక ధర్మచక్రం విశిష్టతను తెలిపేలా రూపొందించిన ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా అందరూ సమిష్టిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో అశోక ధర్మచక్రం విశిష్టతను తెలియజేస్తూ వారిలో దేశభక్తిని పెంపొందించేలా నగరానికి చెందిన సామాజిక కార్యకర్త గీతా శ్రీకాంత్ తమ ఫౌండేషన్ ద్వారా రూపొందించిన బ్యానర్, కరపత్రాన్ని జేసీ చక్రధర్ బాబు, పి రజనీకాంత్ రావు, జడ్పీ సీఈఓ బి నగేష్లు శనివారం ఆవిష్కరించారు. రికార్డు స్థాయిలో జేసీ నేతృత్వంలో చేస్తున్న విశిష్టమైన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తోచిన రీతిలో భాగస్వామ్యం కావడం విశేషం. యువత, విద్యార్థులకు అశోక ధర్మచక్రం విశిష్టతను తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని జేసీ చక్రధర్ బాబు చెప్పారు. అశోక ధర్మచక్రం గొప్పతనం యువతకు తెలియజేయాలన్నది తన లక్ష్యమని పేర్కొంటున్నారు జేసీ. మనకి 24 స్పోక్స్తో ఉన్న ఈ అశోక్ చక్రకి చాలా విశిష్టత ఉంది. దీని గురించి యంగర్ జనరేషన్ తెలియచేయడం, అలాగే ఇది సింబాలిక్గా ఇట్ రిప్రజెంట్స్ ది నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. కాబట్టి యూనివర్సల్ పార్టిసిపేషన్కి ఇది ఒక మంచి సింబల్గా అనిపిస్తుంది. ఆ రోజు జాతీయ ఓటర్ దినోత్సవం థీమ్ కూడా ఎవ్రీ ఓట్ కౌంట్స్ అని ఉంది. ప్రతి ఒక్కరూ కూడా నేషనల్ డెమోక్రసీ బిల్డింగ్లో భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, కొత్తగా ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నమోదు చేసుకోవాలని ఈ జాతీయ ఓటర్ దినోత్సవం జరపడం జరుగుతుంది. మన జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కూడా ఆ రోజు నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు ఉంటాయి. జిల్లా స్థాయిలో దాదాపు 6,500 మంది స్టూడెంట్స్తో ఈ అశోక్ చక్రాన్ని ఫామ్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్లో 25వ తారీఖు ఉదయం 10 గంటలకి ఈ ఫీట్ మనం చేయబోతున్నాము. దీనికి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి స్టూడెంట్కి కూడా నేను బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. జేసీ తలపెట్టిన ఉన్నతమైన కార్యక్రమానికి తమ ఫౌండేషన్ ద్వారా యువత, విద్యార్థుల్లో అశోక ధర్మచక్రం విశిష్టత తెలిపేలా
ప్రచారం నిర్వహిస్తున్నామని గీతా శ్రీకాంత్ తెలిపారు. కూడా మన సిక్కోలు ప్రజలందరి ఏకత్వాన్ని చాటే విధంగా ఈ అశోక చక్రాన్ని రూపొందించి అన్ని రికార్డ్ బుక్స్ లో కూడా శ్రీకాకుళం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపు చేసే విధంగా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఫౌండేషన్ తరఫున అందరం కోరుకుంటున్నాం. దేశభక్తిని పెంపొందిస్తూ యువతలో చైతన్యం కలిగించే ఉన్నతమైన కార్యక్రమం విజయవంతం కావాలని జేకేసీ మనసారా ఆకాంక్షిస్తోంది. ఇది ఈ వారం జేకేసీ స్పెషల్ స్టోరీ.